సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు శుభవార్త 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇలా వెంటనే చేయండి. బ్యాంకు అవసరాలకు కట్టుబడి ఉండడం మరియు ఖచ్చితమైన పత్రాలను అందించడం, సాఫీగా రుణ దరఖాస్తు ప్రక్రియ కోసం అవసరం. వ్యవసాయం కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందడానికి ఈ దశలను అనుసరించండి. అవసరమైనటువంటి పత్రాలు సేకరించండి. మీకు హక్కులు, పదవీ కాలం మరియు పంటల రికార్డ్ లేదా భూమి పహాని, ప్రస్తుత సంవత్సరం భూమి రెవెన్యూ రసీదు మరియు భూమి కొటేషన్ వంటి అవసరమైనటువంటి పత్రాలు, భూమిపై ఉన్నటువంటి అప్పులను కూడా అర్థం చేసుకోవాలి. సో అయితే భూమి సర్వే నెంబర్, దాని స్థానాన్ని మరియు అనుకొని ఉన్నటువంటి ఆస్తులను నిర్ధారించడానికి అందించండి. కుటుంబ వృక్ష సమాచారంతో సహా పూర్వీకులు లేదా స్వాధీనం చేసుకున్న ల్యాండ్ ఓనర్ గురించి వివరాలను అందించండి. సమీప బ్యాంకును సందర్శించండి. అవసరమైనటువంటి అన్ని పత్రాలను కూడా సమీపంలోని బ్యాంకు తీసుకెళ్ళండి. బ్యాంకు అధికారులు డాక్యుమెంట్స్ ధృవీకరించి అవసరమైన విధి విధానాలను కూడా నిర్వహిస్తారు. ధృవీకరణ విధానం: అందించిన పత్రాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి బ్యాంకులు వారి సొంత ధృవీకరణ విధానాలను కలిగి ఉంటాయి. వారు ప్రామాణికతను ధృవీకరించడానికి న్యాయ నిపుణులను కలిగి ఉండవచ్చు. ఒప్పందం: ధృవీకరణ పూర్తయిన తర్వాత బ్యాంకు సిబ్బంది లోన్ రూల్స్ మరియు షరతుల గురించి వివరించే ఒప్పందాన్ని రూపొందిస్తారు. లోన్ పంపిణీ: అగ్రిమెంట్ మరియు వెరిఫికేషన్ తర్వాత బ్యాంకు మీ వ్యవసాయ రుణాన్ని పంపిణీ చేస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.